శ్రీమతి నమః. కట్టుబాటు అంటే ఒకడికి దెబ్బ తగిలితే 100 మంది రావడం, ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు అక్కడికి వస్తాయి. జంతువుల్లో ఏ జంతువుకైనా వాళ్ళ జాతికి చెందిన ఆ జంతువుకి ఏదైనా ఇబ్బంది వస్తే చుట్టూ అన్ని చేరిపోతాయి. కానీ మనుషుల్లో మాత్రం ఆ కట్టుబాటు ఎప్పటికీ రాదేమో అనిపిస్తుంది. మొన్న విష్ణు గారి సినిమాలో ఏదో పరాయి మతస్థుల గురించి ఏదో మాట్లాడారంట. అసలు ఎవరి మతం గురించైనా తప్పుగా మాట్లాడడం తప్పే. ఎప్పుడైనా సరే ఆచార వ్యవహారాలని మనుషుల్ని మనం ఎప్పుడు కించపరచకూడదు. అయితే ఆ సినిమాలో ఆయన ఏదో అన్నారట. అన్నందుకు ఆయన సినిమాలు ఇంక ఎప్పటికీ మేము చూడము అని బాయ్కట్ చేస్తున్నామని చెప్పి అన్నారు. వాళ్ళందరూ వీడియోస్ చేయటము, మా వాళ్ళెవరు మీ సినిమాలు చూడరు అని అనడము జరిగింది. మరి అలాంటి కట్టుబాటు మనకెందుకు లేదు? ఎప్పటి నుంచో మన దేవీ దేవతలని, మన సంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. మన దేవీ దేవతల్ని నిందిస్తారు. అలాగే ముఖ్యంగా బ్రాహ్మణ సంప్రదాయాన్ని అసహ్యకరంగా చూపిస్తారు. అంటే ముందు బ్రాహ్మణ సంప్రదాయాన్ని దెబ్బ కొట్టేయాలి. అక్కడ దెబ్బ కొట్టేస్తే అప్పుడు మొత్తం మిగతా వాళ్ళందరినీ చేతిలో పెట్టేసుకోవచ్చు. సినిమాల దగ్గర నుంచి ఎక్కడ చూడండి ఎలాగైనా సరే హిందువులని అణగదొక్కేయాలి, అదే ప్రయత్నం. కనీసం మనం నోరెత్తి మాట్లాడగలుగుతామా? మొన్న ఈ ఒక సినిమాలో శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ పాప్కార్న్ ట్యాక్స్ గోవింద అని చెప్పి ప్యారడీ సాంగ్ పెట్టారు. సరే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళేమో 100 కోట్లు మేము పరువు నష్టం వేస్తాము ఆ సినిమాలో పాట తీయకపోతే అంటే ఆ సినిమాలో పాట తీసేస్తున్నాము అన్నారు. పైన 4 ముక్కలు తీసేశారు. కానీ మ్యూజిక్ అలాగే ఉండిపోయింది. మిగతా కొన్ని ఛానల్స్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ పాటను అలాగే ఉంచారు. అంటే ఒక వెధపని చేసినప్పుడు మీరు ఆ కాస్త ముక్కనే తొలగించేయండి అని మనం అంటే వాళ్ళు దాన్ని తీసేస్తారు. ఈలోపే డౌన్లోడ్ చేసుకుని 100 ఛానల్స్ లో దాన్ని పెట్టేస్తారు. తప్పు చేయకూడదని వాళ్ళకి తెలియదా? అలాగా దేవుడి మీద ప్యారడీ సాంగులు పెట్టకూడదని ఇంగితిద్దానం వాళ్ళకి లేదా? మరి మనం ఏం చేసాం? ఆ సినిమాకి మొదటి రోజు తమిళనాడులో కలెక్షన్స్ ఎంతో తెలుసా? 3 కోట్ల రూపాయలు. రెండో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా? దాదాపుగా 3 కోట్లు, 2.57 కోట్లు ఎంతో వచ్చాయి. అంటే ఈ సినిమాకి అంత డబ్బులు కలెక్షన్స్ వచ్చాయంటే అందులో హిందువులు ఉండరంటారా? సిగ్గులేని హిందువులు కూడా ఉండే ఉంటారు కదా, ఆ సినిమాకి వెళ్ళి చూసే ఉంటారు కదా. పక్కవాడికి ఉన్నంత కట్టుబాటు మనకుందా? అసలు మనకుండదు. ఎవడు ఎలా చస్తే మనకేంటి, ఎవడు ఎలా పోతే మనకేంటి, హిందువులే కదా అన్నారు. అందుకని మనం హాయిగా ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటాం. మన జోలి వరకు రాలేదు కదా, మన దగ్గర వరకు రాలేదు కదా, మన ఇంటి మనిషిని అనలేదు కదా. అన్నది కలియుగ వెంకటేశ్వర స్వామిని, అన్నది ఎవరో బ్రాహ్మణులని, అన్నది ఎవరినో రాముణ్ణి, అన్నది ఎవరినో కృష్ణుణ్ణి. మన ఇంట్లో మన అమ్మని మన నాన్నని అనలేదు కదా. కొంతకాలం పోతే మన ఇంట్లో మన అమ్మని మన నాన్నని అన్నా కూడా మనం పట్టించుకోం. మనల్ని తిట్టలేదు కదా అంటాం. ఇంకొంతకాలం పోతే మనల్ని ఇలా దులిపేసుకుని మనల్ని కొట్టలేదు కదా అని అంత ఉదాసీనతకి హిందువులు వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రతి వాడు వచ్చి మనల్ని తిడతాడు, మన దేవీ దేవతల్ని అసహ్యంగా మాట్లాడతాడు. మనం దాన్ని మర్చిపోతాము. తూచ్ మేము ఈసారికే తప్పు చేసామండి అని చెప్పి వాటిని వాడు ఏమేమితే పెట్టాడో వాటిని తీసేస్తున్నాం అంటాడు. మనం కూడా తీసేసారా, మేము గెలిచాం అని చెప్పి మనం ఇంకా చేతులు ఇలా బిగించేసుకుని ఓహో గెలిచేసాం అంటాం. మళ్ళీ మర్నాడు ఇంకొకడు పెడతాడు. నిజంగానే మనలో నిబద్ధత ఉంటే ఇంకొకడు మన దేవీ దేవతల్ని అనడానికి గాని, ఇంకొకడు మన దేవీ దేవతల మీద ప్యారడీ సాంగులు పెట్టడానికి గాని, సినిమాల్లో మన గురించి అసహ్యంగా మాట్లాడడానికి గాని సాహసం చేస్తాడా? లోపం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి.